హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఈవినింగ్ మట్కా సినిమా చూసి వచ్చాను. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ వచ్చి వరుణ్ తేజ్. సినిమాలు ఫెయిల్ అయినా కూడా తను సెలెక్ట్ చేసుకునే కాన్సెప్ట్స్, స్క్రిప్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ట్రైలర్ కూడా బానే ఉందని వెళ్ళాను ఈ సినిమాకి. సినిమా చూసాక నాకైతే పెద్దగా నచ్చలేదు. ఎందుకో డీటెయిల్ గా చెప్తాను. సినిమా ప్లాట్ వచ్చి మట్కా వాసు ఒక రెఫ్యూజీగా విశాఖపట్నం వస్తాడు. యంగ్ ఏజ్ లోనే తన కష్టాలు, బాగా ఎదగాలి అనే కసి, అతను 28 years లైఫ్ జర్నీని సినిమాలో చూపిస్తారు. మట్కా అనే గేమ్ ద్వారా గెలిచాడా ఓడాడా అనేదే సినిమా. ముందుగా పాజిటివ్స్. వాసు రైజ్ అయితే ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుంటది. వరుణ్ తేజ్ యాక్టింగ్ కూడా ఒక కొత్త వేరియేషన్ లో ట్రై చేశారు, బానే అనిపించింది. సినిమాలో సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ నాకు బాగా నచ్చింది. సినిమా అంతా 90s లో జరగటం వల్ల ఆ రెట్రో లుక్ గానీ, సినిమాలో చూపించే ఆర్ట్ వర్క్, అప్పటి జనాలు ఎట్లా ఉన్నారు, డ్రెస్సింగ్ ఎట్లా ఉంది, వీధులు ఎట్లా ఉన్నాయి, సినిమా హాల్లు, క్లబ్స్, అవి చాలా బాగా చూపించారు. దాని మీద ప్రాపర్ గా రీసెర్చ్ చేశారనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఖర్చు పెట్టిన డబ్బు కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ గానే ఉంది. ఇకపోతే నెగటివ్స్. సెకండ్ హాఫ్ చాలా ప్లెయిన్ గా ఉంటది. ఫస్ట్ హాఫ్ కున్నంత ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వచ్చేసరికి గ్రాఫ్ అంతా డౌన్ అయిపోద్ది. ఏ క్యారెక్టర్ కి పెద్దగా కనెక్ట్ అవ్వలేం, ఇంపాక్ట్ అంత ఉండదు. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో మట్కా అనే ఎపిసోడ్, ఒక గేమ్ ఉంటది గ్యాంబ్లింగ్ లో. అది ఇండియా వైడ్ ఎట్లా ఆపరేట్ చేశారు, ఏంటి అతని రైజ్ ఏంటి, ఆ మనీ ఎట్లా చేశారు, ఆ ఎపిసోడ్స్ అనేది ఇంకొంచెం థ్రిల్లింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా చూపించాల్సింది. సినిమాలో చాలా వరకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా ఎక్కడా మీకు ఆ హై అయితే ఇవ్వదు సినిమా చూస్తున్నప్పుడు. దట్స్ ఇట్ గైస్. ఓవరాల్ గా అయితే నాకు పెద్దగా నచ్చలేదు. బట్ మీరు చూసారా, మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి మీ ఒపీనియన్ ని. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.